ఇశ్రాయేలు అని ఒక జాతిని మీరు ఇతర జాతులపై పడి దురాక్రమణలు చేసి దోపిడీలు చేసి వాళ్ళు ఆరాధించుకున్నటువంటి దేవతా ప్రతిమలను ధ్వంసం చేయండి అని చెప్పడం దుర్మార్గం కాదా? ఎందుకు పగలగొట్టమన్నాడంటే, మన భారతదేశంలో గుడిపైన బూతు బొమ్మలు ఉంటాయి. వాళ్ళ గుళ్ళు ఎక్కడ ఉంటాయంటే దేవుడే బూతు బొమ్మలాగా ఉంటాడు. దేవత ఉంటుంది, దేవతకి ఒంటి మీద ఏ బట్టలు ఉండవు. దేవుడు ఉంటాడు, ఒంటి మీద బట్టలు ఉండవు. ఇప్పుడు ఎవరిని మొక్కాలి అక్కడికి వెళ్ళి అంటే లింగారాధన చేస్తారు. వాళ్ళు స్త్రీలింగాన్ని పూజిస్తారు, పురుషలింగాన్ని పూజిస్తారు. ఇప్పుడు వాళ్ళని కానీ ఉండిచ్చారనుకో, ఏమి నేర్పిస్తారు వీళ్ళకి? ఏమండి, ఈ ఆధారం మీ గుడికి వచ్చాంగా, నెక్స్ట్ శనివారం మా దేవుడి దగ్గరికి రండి అంటారు. ఓరే నాయన, దేవుడినే నువ్వు బట్టలు లేకుండా చూస్తే బయట ఉన్న వ్యక్తిని గౌరవంగా చూస్తావా? నువ్వు వాడితో పాటు ఆ మందిరంలోకి వెళ్తే ఏం కనిపిస్తా అంటే భూతబొమ్మ కనిపిస్తుందిరా. పైగా అది భూతబొమ్మ కాదు, భగవంతుడు అని చెప్తారా. దేవుడు అనే పదానికి అర్థాన్ని మార్చేస్తారా. ముందు వెళ్ళి దాన్ని పగలగొట్టు అని చెప్పాడు.